ఎఫ్ఐఆర్ మేము మా రిపోర్టు ప్రకారం ఏదైతే ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయో ప్రూవ్ అయిన ప్రకారం మేము చేయగలిగేది ఏంది, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని ప్రకారం చట్ట ప్రకారం ఏం జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. సార్ మీరు ఎంత అభివృద్ధి పనులు చేసినా క్రీడాకారులు ఒక అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి? మూడు కారణం ఏంటంటే ఎవరు అసంతృప్తి? ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చి చాలా మంది నిరాశ వ్యక్తపరుస్తున్నారు. కబడ్డీ నేను చెప్పాను కదా, కబడ్డీ ఇప్పుడు మీరు క్రీడా యాప్ ఇంట్రొడ్యూస్ చేశారు. దానివల్ల ఏమన్నా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందంటారా? నిరాశతో ఉన్న క్రీడాకారులు మేము అదే కదా అప్పీల్ చేస్తున్నాం. ఏదైతే అసోసియేషన్స్, ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఎన్టీవీ మీరున్నారు, మీరు ఒక ఛానల్ పెట్టారు, బట్ మీరు రిపోర్టర్, మీరు రికగ్నైజ్ ఛానల్ ఒక ఛానల్ పెట్టారు. అట్లీస్ట్ ఈ బ్రాడ్కాస్టింగ్ దేని ఒక పర్మిషన్ 2024లో ఆ రోజు ఇదే మీడియా సోదరులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా క్రీడాకారులు ఎలా తయారవుతారని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. దాని గురించే ఫైనాన్షియల్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చి ఈ 26 సంవత్సరం మొన్న నవంబర్ నుంచి మీకు అందరికి మీడియా వాళ్ళకి తెలుసు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఆ టెండర్లు దాదాపు 54 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్స్ కూడా ఈ జనవరి 12వ తారీఖు నాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పారదర్శకంగా ఏదైతే అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదో నామమాత్రం ఏదో మట్టి పోసేసి ఇదే ఈ సంవత్సరం ఏదో పార్ట్ వర్క్లు కాకుండా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తున్నాం. ఆ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఏదైతే శ్రీకాకుళంలో కోటరామూర్తి స్టేడియం కానీ, అదేవిధంగా ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే కొమ్మాదిలో ఉన్న మాకు ఏదైతే ల్యాండ్ ఉందో దాంట్లో ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మిక్స్తో, మేజర్గా సిఎస్ఆర్ ఫండ్తో. అయితే కొంతమంది 30 ఏళ్ళ నుంచి పాతుకుపోయి ఒకరికొకరు ఆధిపత్య ధోరణితో క్రీడా ఏదైతే నాశనం చేయాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఏ ఫిర్యాదు వచ్చే దాని మీద విచారణ చేస్తాం. తప్పుడు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఉంది కదా, ఒక పేపర్ ఇచ్చేస్తే మీడియా ఉంది, సమాచారం ఇచ్చేస్తే ఇలా ఒక జరుగుతుంది అనుకుంటే ఏం అపోహ కలిగించాలనుకుంటున్నారు? ఇంత సమర్థవంతంగా అవినీతి మరక లేకుండా 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ కష్టపడుతుంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంటే మీరు ఒక్క అసోసియేషన్ ఒక 4 వ్యక్తుల వల్ల నిద్రలేసి స్పోర్ట్స్ అథారిటీ స్పందించాల్సి వస్తుంది. 68 గేమ్లు ఉన్నాయి, ఎవరితో న్యూసెన్స్ లేదు. నేను చెప్తున్నాం, మేము అప్పీల్ చేస్తున్నాం క్రీడాకారులకు కూడా, మీరు గుర్తింపు లేని ఏదైతే సంఘాలు ఉన్నాయో మీరు కూడా ఒత్తిడి చేయాలి. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగ పద్ధతి కావాలి, ఇన్సెంటివ్స్ కావాలి. మీరు ఎందుకు గుర్తింపు తీసుకోవడం లేదు? 272 జీవో ప్రకారం ఎందుకు మీరు గుర్తింపు తీసుకోవడం లేదు? మేము మీకు ఈరోజు లిస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఏదైతే అమెండ్మెంట్ ఏదైతే ఇచ్చిన జీవోలో కూడా ఇంకా మెరుగైన ఏదైతే పాలసీలో కొన్ని యాడ్ చేసి యూత్ గేమ్స్ కానీ, తర్వాత కొన్ని గేమ్స్ స్కేటింగ్లో కొన్ని గేమ్స్ మిస్ అయినాయి, వాటిని పవర్ లిఫ్టింగ్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నింటి కూడా రెక్టిఫై చేస్తున్నాం. కొన్ని కేటగిరీస్ కూడా కొన్ని అసోసియేషన్స్ మీడియా మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. మేము మెడల్ ఓరియంటెడ్గా దాని మీద దృష్టి పెడుతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ మోడల్లో ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మోడల్ వెళ్తుందో అదే మోడల్ని కూడా ఇక్కడ కూడా ఇంప్లై చేసి ఇప్పుడు పుంజుకున్న ఏ రాష్ట్ర ఏదైతే బాగా స్పోర్ట్స్లో పుంజుకున్నాయో, తమిళనాడు కూడా మన పక్క రాష్ట్రం బాగా పుంజుకునింది, అక్కడ
అన్ని రాష్ట్రాలను కూడా దాదాపు 17 రాష్ట్రాలను అధ్యయనం చేసాం. దానికి సంబంధించి కూడా తొందరలోనే ఆ ప్రకటన కూడా ఈ 26 సంవత్సరం జనవరిలోనే ఈ క్యాబినెట్ కాదు నెక్స్ట్ క్యాబినెట్కి కూడా తీసుకొని రావాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.